లాస్ట్ ఇయర్ మమ్మల్ని చూసి కుళ్ళుకున్నోళ్ళు ఈ ఇయర్ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో చేసిన మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా. మీ ఫొటోస్ పెట్టుకుని చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీ ఇట్లా చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ ఛానల్లో పంపించాలని చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, సెలెక్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాధాన్యతలోకి వచ్చేసి బీక్మర్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా స్టార్టింగ్ బీక్మర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి డిస్క్రిప్షన్ కింద ఇమేజ్కి ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇమేజ్ అనేది యాడ్ చేసి కొంచెం జూమ్ పెన్ చేసుకొని ఈ ఇమేజ్ అనేది ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. 8.03 మిల్లీసెకండ్ దగ్గరికి వచ్చి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకుని లాంపరేట్ చేసేసి టెస్ట్ కిందకి అనేది ఇలా పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా టెస్ట్ కిందకి ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. ఎవరు ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేస్తున్నా. ఇలా ఫోటో అనేది ఇలా యాడ్ చేస్తున్నా. ఇలా ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేస్తున్నా. మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ జూమ్ పిన్ చేసుకొని మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ అనేది యాడ్ చేస్తున్నా. లాస్ట్ బీక్ మరి దగ్గరకు అనేది మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ ఇలా జూమ్ పిన్ చేసుకొని మళ్ళీ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. లాస్ట్ బీక్ మళ్ళీ దగ్గరకు అనేది ఇలా 1 by 1 ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. లాస్ట్ బీక్ మరి దగ్గరకు అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ జూమ్ పెన్ చేసుకొని మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. ఇలా 1 by 1 మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసేసేయండి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసేసి మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ సీక్రెట్ అనేది ఓపెన్ చేసుకుని టెస్ట్ కింద ఇమేజ్ కనపడుతుంది. మేము క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుంది. కాపీ చేసుకోండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మర్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకొని మళ్ళీ పైకి స్క్రోల్ చేసి టెస్ట్ కింద ఇమేజ్ కనపడుతుంది. మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుంది. పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా కొంచెం షేక్ ఎఫెక్ట్స్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ షేక్ ప్రైట్ ఓపెన్ చేసుకొని టెస్ట్ కనపడుతుంది. టెస్ట్ మీద క్లిక్ చేసి ఆరో మార్క్ పడుతుంది. ప్లస్ ఐకాన్ కనపడుతుంది. కాపీ లేయర్ ఎత్తేసేయండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మర్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని స్టార్టింగ్ బీక్మర్ దగ్గరికి వచ్చేసి టెస్ట్ కనపడుతుంది కదా. టెస్ట్ మీద క్లిక్ చేసి ఆరో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా. పేజ్ స్టైల్ పక్కన ఆరో మార్క్ కనపడుతుంది. కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి. టెస్ట్ ఇలా పేజ్ చేసుకోండి. ఇలా మళ్ళీ సారీ గైస్ మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇలా ఫ్రెండ్స్ ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ఆరో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. పేస్టల్ పక్కన ఆరో మార్క్ కనపడుతుంది. టైమింగ్ అనేది ఆఫ్ చేసుకోలేను. ఇలా టైమింగ్ అనేది ఆఫ్ చేసుకొని ఇలా పేజ్ చేసుకోండి. ఇలా అన్ని టెస్ట్కి అనేది ఇలా 1 by 1 పేజ్ చేసుకోండి. ఇలా టెస్ట్ మొత్తానికి అనేది ఇలా పేజ్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను ఎలా పేజ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే పేజ్ చేసేసేయండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్టల్స్ ఎత్తేసి మళ్ళీ ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్టల్స్ ఎత్తేసేయండి. ఇలా 1 by 1 టెస్ట్ మొత్తానికి ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా నేను ఎలా పేజ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే టెస్ట్ మొత్తానికి ఇలా 1 by 1 టెస్ట్ మొత్తానికి ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసేయండి. ఇలా టెస్ట్ మొత్తానికి ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేఫ్ రైట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇమేజ్ కనపడుతుంది. మేము క్లిక్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్తో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుంది. కాపీ చేసుకోండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మర్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వచ్చేసేయండి. 8.03 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫొటోస్ మొత్తానికి ఇలా పేజ్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా
ఇలా 1/1 పేజ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఇలా పేజ్ చేస్తున్నాను, మీరు కానీ అలాగే పేజ్ చేసేసేయండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 1/1 టెక్స్ట్ మొత్తానికి అనేది ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా నేను ఎలా పేజ్ చేస్తున్నాను, మీరు కానీ అలాగే పేజ్ చేసేసేయండి. ఇలా ఫొటోస్ మొత్తానికి అనేది ఇలా పేజ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫొటోస్ మొత్తానికి ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా 1/1 అన్ని ఫొటోస్కి అనేది ఇలా పేజ్ చేసేసేయండి. లాస్ట్ వీక్ మా దగ్గరకు అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ మేము క్లిక్ చేసి ఇట్లకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది, పేజ్ చేసేసేయండి. ఇలా అన్నిటికీ ఇలా పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ బేస్ని ఎక్స్పోర్ట్ చేసుకురండి. జై హింద్.